మీకు డీమార్ట్ ధర వెనుకున్న రహస్యాన్ని అయితే బయలైతే చేస్తాను. అసలు ఒక ఏరియల్ డిటర్జెంట్ ప్యాకెట్ మనకు బయట అయితే ఎంఆర్పి ప్రైస్ ఎంత ఉంటుందో తెలుసా? 899. అదే డీమార్ట్ లో ఆ ప్రైస్ అయితే 675 రూపీస్ కి అయితే దొరుకుతుంది. అండ్ లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే మన డీమార్ట్ లో 1 month ఎర్నింగ్ అయితే 57 crore కి పైగా ఉంటుంది. అండ్ ఇయర్ కి ఒక 2 lakh crore అయితే వాళ్ళు ఎర్న్ అయితే చేస్తున్నారు. అంత ప్రాఫిట్. అండ్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే వాళ్ళ ప్రాఫిట్ అయితే 4.6% ఇంక్రీస్ అయిందట. 690 crore ఉండే లాస్ట్ ఇయర్ సేల్, అండ్ ఈ ఇయర్ లో ఇప్పుడైతే 925% అయిందంట. 925 crore అయిందంట. అంటే 4.6% అయితే వాళ్ళకి ఇంక్రీస్ అయిందట ప్రాఫిట్. అసలు ఎట్లా ఇంక్రీస్ అవుతుంది ప్రాఫిట్? అసలు వాళ్ళ అంత తక్కువ ప్రైస్ లో మీరు అంత ప్రాఫిట్ ఎలా గెయిన్ చేస్తున్నారు? దాన్ని వెనుకున్న స్ట్రాటజీని అయితే నేను ఈ రోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం. సో ఇంకా లైక్ చేసుకోండి. అండ్ ఈ డీమార్ట్ లో ప్రైస్ లో అమ్మడంలో ప్రాఫిట్ ఎలా గెయిన్ చేస్తారో దాని వెనుకున్న స్ట్రాటజీని అయితే నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఎప్పుడైతే మీరు డీమార్ట్ లోకి వెళ్తారో, సో నాకు తెలుసు, నేను డిమార్ట్ కి వెళ్ళిన, డిమార్ట్ లో చూసిన మంచిగా ఉంటుంది. మెయింటెనెన్స్ అంతా మంచిగా ఉంటాయి. ఏసీ అయినా, క్లీనింగ్ అయినా, స్టాఫ్ అయినా, వాళ్ళు ఎలా అంటే అంత మంచిగా ఉంటుంది. స్టాఫ్ కి ఇక్కడ దూకుండా అంత మంచిగా ఉంటుంది. కానీ ప్రాఫిట్ ఎలా గెయిన్ చేస్తారు అనేది క్వశ్చన్ రావాలి. సో ఆ క్వశ్చన్ కి నేను ఇప్పుడైతే మీకు ఆన్సర్ ఇస్తున్నా. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళు హ్యూజ్ వాల్యూమ్, లో ప్రాఫిట్ అని చూస్తారు. అంటే వాల్యూమ్ ఎక్కువ. ఇప్పుడు సపోజ్ మీరు ఒక చాక్లెట్ కొన్నా అక్కడ 0.25 పైసా ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆ చాక్లెట్ ని 10 అమ్మేది ఆ 1 రూపీతోని ఆ చాక్లెట్ ని 10 అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందో, ఆ చాక్లెట్ ని 0.25 పైసాతోని 100 అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? మీరు ఈ రెండులలో కంపేర్ చేయండి. దేనిలో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది? 0.25 పైసాతోని 100 చాక్లెట్స్ అమ్మితే ఎక్కువ మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో నిజమా కాదా? సో వీళ్ళు ఏంటంటే హ్యూజ్ వాల్యూమ్ లో, లో ప్రాఫిట్ లో చూసుకొని అమ్ముతారు. అండ్ వీళ్ళు మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ అయితే ఉంచుకోరు. స్ట్రాటజీ నెంబర్ 2 ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్ అయితే ఉంచుకోరు. డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ ఏడైతాయో అక్కడ నుంచి డైరెక్ట్ అయితే తెచ్చుకుంటారు. కొన్ని లక్షలలో, వేలలో కొనుగోలు అయితే చేసుకుంటారు ఒకటేసారి. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే డిమార్ట్ లో, మీరు ఇది అబ్జర్వ్ చేసారో లేదో నాకు తెలియదు, కానీ మీరు డిమార్ట్ లో అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే డైలీ యూస్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎక్కువ సేల్ అయ్యే ప్రోడక్ట్స్ నే డిమార్ట్ లో అయితే పెడతారు. కస్టమర్స్ ఏవైతే ఎక్కువ తీసుకుంటారో అవిట్లనే డిమార్ట్ లో ఉంచుతారు. నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్ళిన. సో మన ఊర్లలో అందరూ జెమిని చాయ్ పత్తా అని బాగా యూజ్ చేస్తారు కదా. సో నేను జెమిని చాయ్ పత్తా కొందామని డిమార్ట్ లోకి వెళ్ళిన. నాకు జెమిని చాయ్ పత్తా దొరకలేదు. సో అక్కడ ఏవైతే యూజ్ చేస్తారో అక్కడ ఉన్న రెడ్ లేబుల్ అలాంటివే దొరుకుతుంది. నేనేం ప్రమోషన్ చేస్తాను. సో అలాంటి వాటిని డిమార్ట్ లో అయితే యూజ్ చేస్తారు, పెడతారు. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకు వేస్టేజ్ ఎక్కువ కాదు, వాళ్ళకు లాస్ ఎక్కువ కాదు. అండ్ డిమార్ట్ లో చాలా మంది చెప్తారు ఏంటంటే డిమార్ట్ లో మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండదు, ప్రొడక్ట్స్ ని కరెక్ట్ గా చెక్ చేయరు, ప్రొడక్ట్స్ ని కరెక్ట్ గా చూడరు అనేది. అంటే ఎక్స్పైరీ డేట్ అట్లా ఇట్లా చాలా మంది. కానీ నిజం చెప్పాలంటే డిమార్ట్ లో ప్రతి మంత్, ప్రతి డే చెక్కింగ్ అయితే కరెక్ట్ ఉంటుంది. అండ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పైరీ డేట్ అయితే కరెక్ట్ గా చూస్తారు. కరెక్ట్ గా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. చాలా మంది మేము మోసపోతున్నామా డిమార్ట్ లో కొని, ఏమన్నా అయింది, ఎక్స్పైరీ అయిపోయిన ఎక్స్పైరీ డేట్ చేంజ్ చేసి ఇస్తుర్రా, మాకు డేట్ పెంచుతుర్రా అనేది అయితే చెప్తారు. సో అట్లయితే కాదు. నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు అయితే డిమార్ట్ లో అలా అయితే ఉండదు. సో వాళ్ళు కరెక్ట్ గా చెక్ చేస్తారు. సో క్రెడిట్స్ అయినా డెబిట్స్ అయినా కరెక్ట్ గా అయితే చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డిమార్ట్ లో ఇంకా ఏంటంటే వాళ్ళైతే ఒక రెంట్ కి తీసుకొని వాళ్ళు డిమార్ట్ షాప్ అయితే పెట్టారు అన్నమాట. వాళ్ళ ఓన్ ప్రాపర్టీలోనే బిల్డింగ్ కట్టి వాళ్ళ ఓన్ ప్రాపర్టీలోనే పెడతారు. అండ్ దీని వల్ల వాళ్ళకైతే ఎక్కువ ప్రాఫిట్ రాకపోయినా ఆ ప్రాఫిట్ ని వీళ్ళు ఇందులో మేనేజ్ అయితే చేసుకోగలుగుతారు అన్నమాట. అండ్ డిమార్ట్ విషయంలో ఇట్లా 4 స్ట్రాటజీలు అయితే వాళ్ళు వర్కౌట్ అయితే చేస్తారు. ఫస్ట్ హ్యూజ్ వాల్యూమ్. వాళ్ళు ప్రొడక్ట్స్ ని ఎక్కువ సేల్ చేయడంలోనే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు. అండ్ ప్రొడక్ట్స్ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ఏవైతే ఎక్కువ సేల్ అయితే అవే పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇదన్నమాట డిమార్ట్ విషయంలో వాళ్ళకు ప్రాఫిట్ రావడానికి. ఈ స్ట్రాటజీ అయితే చాలా మందికి తెలియక చాలా మంది ఇప్పుడు రాధాకృష్ణ డామ్ అని
ఎంత అంటే ఒక రీటైల్ మానిస్టర్ కింగ్ అయిపోయింది. 2020లో ఇండియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు. వారెన్ బఫెట్ అయిపోయాడు ఇండియాలో, నిజం చెప్పాలంటే. ఇదన్నమాట వాళ్ళ స్ట్రాటజీ వెనుకున్న ఈ కథ. సో మీకు వీడియో అయితే నచ్చిందన్నా, సో దీని వెనక ఇంకా పార్ట్ 2 వీడియో కావాలనుకుంటే లైక్ అయితే వేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరైతే. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్ అందరికి. సో బై బాయ్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ అమేజింగ్ వీడియో.